ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ 801 ఓకే. అనేది వాల్యూ ఏంటంటే INP1 నుంచి వస్తుందండి. ఓకేనా. INP1 అనేది ఏంటంటే స్టాండర్డ్ పీసీఆర్. ఓకేనా. స్టాండర్డ్ పీసీఆర్లో మనకి ఇప్పుడు ఈ పీసీఆర్లో ఎలా ఉందంటే రేట్ ఈక్వల్ టు టీకే సోల్, రేట్ మైనస్ టీకేయు స్టార్ స్టార్, రేట్ ఇంటూ కేజీఈ అండ్ యూ, రేట్ డివైడెడ్ బై టీకేడివి. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు టీకే సాల్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్లాన్ వర్కింగ్ డేస్. ఓకేనా. ప్లాన్ వర్కింగ్ డేస్ కింద తీసుకుంటుంది. ప్లాన్ ఓకే అండి. వర్కింగ్ డేస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 30 days అవుతాయి. ఈ లీవ్స్ ఉంటాయి కదా, కంపెనీ పెయిడ్ లీవ్స్ ఉంటాయి కదా, ఆ కంపెనీ పెయిడ్ లీవ్స్ తీసేసి మిగతా ఎన్ని రోజులు అయితే ఉన్నాయో అవి ప్లాన్ వర్కింగ్ డేస్ ఇన్ క్యాలెండర్ డేస్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లో 30 days ఉంటే సాటర్డే సండేస్ లీవ్ పెయిడ్ లీవ్స్ అయితే మొత్తం ఎన్ని సాటర్డే సండేస్ ఉంటాయి? 8 ఉంటాయి, మొత్తం 8 days. అవునా కదా. ఓకే. 4 weeksకి 2 days తీసేస్తాం, 8 days. సో అంటే క్యాలెండర్ డేస్ ఎంత అవుతుంది? 22 days అవుతుంది. అంటే అండి ప్లాన్ వర్కింగ్ అవర్స్ అనేది 22 days. ఓకేనా. ప్లాన్ వర్కింగ్ డేస్ అనేది 22 days అయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? టీకేయు స్టార్ స్టార్ అంటే ఏంటంటే టీకేయు స్టార్ స్టార్ ఏంటంటే టోటల్ వర్కింగ్ అన్పెయిడ్ అబ్సెన్సెస్ ఇన్ క్యాలెండర్ డేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎంప్లాయీ ఏదైనా అన్పెయిడ్ అబ్సెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 days మానేసాడు, 9 days అన్పెయిడ్ అబ్సెన్స్ తీసుకుని అప్పుడు ఎంత తీసుకుంటాడు? ఇక్కడ చూసారా, రేట్ ఈక్వల్ టీకే సాల్ అనేది 22 days అనేది క్యాలెండర్ డేస్. జీవీ అనేది ఏంటంటే కాన్స్టెంట్ అన్నమాట. కాన్స్టెంట్ని మనం సో నేనేం చేస్తున్నానంటే ఒక నిమిషం, రేట్ మైనస్ కేఏయు స్టార్ అంటే ఏంటంటే అన్పెయిడ్ ఆప్షన్సెస్ అనమాట. ఓకేనా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టోటల్ ఈ 13 అనేది 801కి నేను పుష్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ నేను 801లోకి ఈ వాల్యూ 13 ఇక్కడ నుంచి ఈ 2 steps అయిపోయింది. ఎందుకంటే నేను రేట్ ఈక్వల్ టు 22 days ఇచ్చానండి 801కి. తర్వాత నేను ఏం చేశాను, రేట్ మైనస్ 9 days తీసాను. అంటే ఇప్పుడు రేట్లో ఎంత ఉంటుంది? సెకండ్ స్టెప్లో 13 days ఉంటుంది, అంతే కదా. నేను 22 days నుంచి 9 తీసేసాను అంటే 13 days ఉంటుంది. ఇప్పుడు నేను రేట్లో ఉన్న 13 ఇంటూ కేజీఏ అని అంటే ఈ కాన్స్టెంట్ 1 lakh అనేది నేను మల్టిప్లై చేస్తాను. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కాన్స్టెంట్ వాల్యూ 1 lakh అనేది నేను మల్టిప్లై చేస్తున్నాను. అంటే ఎంత వచ్చింది? 13 lakhs వచ్చింది, అవునా కదా. సో నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను, రేట్ డివైడెడ్ బై కేడివిపి. నేను టీకే డివిపి అనే దాంతో కాన్స్టెంట్ దాంట్లో నేను డివైడ్ చేస్తాను అన్నమాట. అంటే ఎంత వస్తుంది? దీంట్లో మనకు నెలకు వచ్చేది 30 days. అంటే అప్పుడు ఎంత అవుతుంది? ఈక్వల్ టు డివైడెడ్ బై 30 days. అంటే /801లోకి నేను పుష్ చేసేది
వాల్యూని పుష్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో 801లో ఎంత ఉంది వాల్యూ? 43,000 సంథింగ్ ఉంది, అవును కదా? సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఎక్సెల్ ఎలా పని చేస్తుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ప్రాసెసింగ్ క్లాస్ 10కి 1 ఇచ్చానంటే ఏమవుతుందంటే, ఈ 1లో ఉన్నది స్ప్లిట్ ఇండికేటర్స్ అనేది డిలీట్ చేస్తుంది. ఓకేనా? తర్వాత రీసెట్ చేసి రేట్ ఈక్వల్ టు ఈ అమౌంట్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ అంటే ఏంటంటే ఈ వాల్యూ తీసుకుంటుందండి. ఓకేనా? ఈ వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాడు, దాన్ని రీసెట్ చేసి మల్టీ ఆర్ఆర్ఏ అంటే మళ్ళీ ఈ అమౌంట్ని 1,00,000తో డివైడ్ చేస్తున్నాడు. డివైడ్ చేసి జీరో చేసేస్తాడు. అంటే ఏంటంటే అది ఎన్ని రోజులు వస్తే దానికే పే చేసేలాగా ఇక్కడ ఇప్పుడు ఇది నీకు రేట్ క్యాలిక్యులేట్ చేసింది కదా, ఇది రేట్ ఈక్వల్ టు ఇది వచ్చిందమ్మా. దీన్ని ఏం చేస్తున్నాడు, రీసెట్ చేస్తున్నాడు, అంటే జీరో చేసేస్తున్నాడు. ఓకేనా? తర్వాత ఆ రేట్ని ఇక రీసెట్ చేయడం కాదు, పీరియడ్ కింద డివైడ్ చేస్తున్నాడు. అంతేగా మరి, పీరియడ్ డివైడ్ చేయాలి కదా వాడు. మరి ఎన్ని రోజులు వచ్చాడో అదొక పీరియడ్ కింద తీసుకోవాలి, ఎన్ని రోజులు రాలేదు అనేది ఒక పీరియడ్ కింద తీసుకోవాలి, అవునా కదా? సో ఆ పీరియడ్ వల్ల డివైడ్ చేయడం తర్వాత వాడు ఎన్ని రోజులు వచ్చినా దానికి మల్టిప్లై చేసి 1000 అని 1,00,000తో డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసి మిగతా రాని రోజులన్నిటికీ జీరో చేస్తున్నాడు. అది వాల్యూ అనేది పుష్ చేస్తున్నాడు. అంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000, ఇప్పుడు మనం 0001కి ప్రాసెసింగ్ క్లాస్ 10 మెయింటైన్ చేశాను అనుకోండి. ఓకేనా? ప్రాసెసింగ్ క్లాస్ 10 మెయింటైన్ చేసి నేను 1 ఇచ్చా. అప్పుడు ఏమవుతుందంటే, ఈ 801 ఉంది కదా, ఆ 801ని 2 పీరియడ్స్ కింద కలెక్ట్ చేసి వాడు 22 డేస్ వచ్చాడు కదా, ఆ 22 డేస్కి పే చేసి 9 డేస్కి అన్పే చేస్తుంది. అంటే ఏంటంటే ఈ 9 డేస్కి జీరో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే రేటు ఒకవేళ నేను బేసిక్ పే 75,500 తీసుకున్నాను. ఓకేనా? 75,000 తీసుకున్నాను. 75,000కి ఈక్వల్ టు 30 డేస్ అంటే ఎంత అవుతుంది? 2,500 అయింది. పర్ డే రేట్ ఇది 2,500, అవునా కదా? సో ఇప్పుడు వీడు ఏం చేయాలి, వీడు మానేసిన 22 డేస్కే కదండి వీడు పే చేయాలి. $55,000 పే చేస్తుంది. మిగతా ఈ 9 డేస్కి ఏంటంటే వాడు ఈ పీసీఆర్ ఏం చేస్తుందంటే మిగతా 9 డేస్కి జీరో చేస్తుంది. అంటే వాడికి ఫైనల్గా పే చేసేది ఎంత? 55,000 మాత్రమే పే చేస్తుంది. వాడు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు మాత్రమే పే చేస్తుంది అనమాట. దాన్ని ఫ్యాక్టరింగ్ అంటారు. ఎక్స్ఎల్ పీసీఆర్కి ఇంపార్టెంట్ అండి అది. వాడు ఒకవేళ ఫ్యాక్టరింగ్ పీసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, మామూలుగా బేసిక్గా అడుగుతారు అంతే. ప్రాసెసింగ్ క్లాస్ 10 ఎలా క్యాలిక్యులేట్ అంటే ఫ్యాక్టరింగ్ అంటే ఏంటి, అది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అని అడుగుతారు. అడిగినప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. మనకి
పార్షల్ ఫ్యాక్టర్ అనేది అది చెప్పనవసరం లేదు. వాళ్ళు ఒకవేళ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది అని క్వశ్చన్ చేస్తే మాత్రమే INP1 నుంచి వస్తుంది అని చెప్పొచ్చు. నా INP1 నాకు తెలిసి నన్ను ఇంతకాలంలో ఎవరు అడగలేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానంటే. అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ ఏంటంటే ప్రొవిడెంట్ ఫండ్ క్యాల్కులేషన్. ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఏమైనా ఐడియా ఉందా మీకు? మన సాలరీలో నుంచి కొంచెం అమౌంట్ కట్ అవుతుంది కదండి, బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ బట్టి. అది ఫైనల్ అదంటే ఒక రకంగా మన సేవింగ్సే అంతే కదా. లాస్ట్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మనం తీసుకోవచ్చు కదా. ఓకే, అది ఎంత రేట్ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ కట్ అవుతుంది? ఎంత పర్సెంట్ అంటే లాస్ట్ కంపెనీ నేను 10 months చేశాను. ఆ 10 months కూడా 1800 సంథింగ్ ఉందన్న. అంటే బేస్డ్ అపాన్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ఉంటుందేమో కదా. బేసిక్ నామ్ ప్రకారం అయితే 12% కట్ చేస్తుంది. ఓకే. ప్రజెంట్ మరి అంత కాదు తెలీదు, నేను మధ్యన చూడలేదు. ఓకే. బేసిక్ అంత ముందు అయితే 12% చేసేది. ఒకసారి నువ్వు అది కూడా చూడు ఒకసారి, ప్రొవిడెంట్ ఫండ్. ప్రొవిడెంట్ ఫండ్ ఎంత కట్ అవుతుంది అంటే. కొన్నిసార్లు అడుగుతూ కొన్ని తలమాసులు ఉన్న అడుగుతారు. అవును. ఓకే. ప్రాసెస్ కాకుండా అది కూడా అడుగుతారు, చెక్ చేసుకోండి ప్రజెంట్ ఎంత కట్ అవుతుందని. ఓకేనా? అదేంటంటే ప్రొవిడెంట్ ఫండ్ ఏంటంటే కైండ్ ఆఫ్ సేవింగ్స్లోనే, అది నువ్వు చెప్పింది రైటే. అంటే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మీకు 12% ఒక 12% అమౌంట్ అని డిడక్ట్ చేసి వాడు EPF అనే అకౌంట్కి పంపిస్తాడు అనమాట. సో వాడు ఏం చేస్తాడంటే కంపెనీ ఇంకొక 12% యాడ్ చేస్తుంది మన తరపున. అంటే నేను ఒకవేళ నా అకౌంట్లో, నీకు అకౌంట్లో 1800 కట్ అయిందన్న, 1800తో పాటు ఇంకో 1800 వాడు వేసి 3600 అనేది వాడు EPF అకౌంట్కి పంపిస్తాడు. EPF అకౌంట్ పంపిస్తే వాడు ఏం చేస్తాడు, దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వేసి అమౌంట్ అనేది స్టోర్ చేసి పెడతాడు అంట. నువ్వు కంపెనీకి వదిలేసినప్పుడు తీసుకోవచ్చు, లేదు అంటే నేను ఈ PF అకౌంట్ బేసిక్గా మన జనం చేసే తప్పు ఏంటంటే ప్రొవిడెంట్ ఫండ్ అనేది కంపెనీ టు కంపెనీ మారిపోయినప్పుడు తీసేసుకుంటారు, విత్డ్రా చేసుకుంటారు. కానీ విత్డ్రా చేయకూడదు అసలు. ఓకే. ఎందుకంటే అది లంసమ్ అమౌంట్ అనేది నీకు నువ్వు రిటైర్ అయిపోయినప్పుడు హ్యూజ్ అమౌంట్ అనేది నీ అకౌంట్లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రొవిడెంట్ ఫండ్ అంటే నేను 1 year చేశాను. 1 year చేసినప్పుడు నాకు సర్టెన్ అమౌంట్ అనేది నాకు స్టోర్ అయిపోయినట్టే కదా. నేను 3 years నుంచి చేస్తున్నాను, నేను డ్రా చేసుకోవాలి. సర్టెన్ అమౌంట్ అనేది నాకు సేఫ్గా ఉన్నట్టే కదా. నాకు ఒక చిన్న డౌట్. నాకు యాక్చువల్లీ ఇది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. నేను 2 కంపెనీస్ వర్క్ చేశాను అన్నయ్య. ఫస్ట్ కంపెనీ వచ్చేసి 4 అనమాట. అది స్టార్టింగ్లో నాకు నా కెరియర్ 8000 లేదన్నయ్య. 8 నుంచి 10 నుంచి 15 వరకు వెళ్ళింది. 15,000 వచ్చినప్పుడు మాకు PF అనేది ఉందన్నమాట. సంథింగ్ కొంచెం ఎంతో కట్ చేశారు. బట్ తర్వాత నేను వేరే కంపెనీకి చేంజ్ అయ్యాను. ఇదేంటంటే HDFC బ్యాంక్, అదేమో ICICI బ్యాంక్. అది ఇప్పుడు నాకు డౌట్ అనమాట, అది తీసుకోవచ్చా లేదా, మళ్ళా ఉంచుకోవాలా అని నాకు డౌట్ యాక్చువల్లీ. అది మీరు ఇప్పుడు తీసేసుకోవడం బెస్ట్. ఓకే. ఎందుకంటే అమౌంట్ అనేది తీసేసుకోండి. ఇప్పుడు తర్వాత ఫేక్ పెడతారు కదా. అవును. అదే డేట్ అనేది వెళ్తుందో తెలీదు, కానీ మనం సేఫ్ సైడ్ ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే అన్నయ్య. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో వాడు అడుగుతాడు ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ ఉందంటే లేదని చెప్పండి. ఎందుకంటే అన్ని కంపెనీస్ పే చేయవు PF అనేది. లేదండి అని చెప్పచ్చు. ఓకే. సో లేదని చెప్పాలి. ఎందుకంటే
వాడు అడిగినప్పుడు ఆ పిఎఫ్ అకౌంట్ నెంబర్ అడుగుతారు. సో దానివల్ల ఏంటంటే దొరికేస్తాం. ఓకే అన్న. సో దానికోసం ఏంటంటే అది తీసేసుకోండి. ఓకే. ఓకేనా, తీసేసుకొని ఇప్పుడు ఎలాగైనా ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళిపోయాక కంటిన్యూ చేయండి. అప్పుడు వేరే కంపెనీ టు వేరే కంపెనీ మారినప్పుడు కంటిన్యూ చేయండి, ప్రాబ్లం ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం రిస్క్ అనమాట. ఓకే. ఎందుకంటే మనం కంప్లీట్ మారిపోతున్నాం. ఓకేనా, కంప్లీట్గా మనం ఏంటంటే ఒక ఫీల్డ్ నుంచి వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతున్నాం. సో ఒకవేళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో పలానా దాంట్లో ఇది ఉంది అంటే అప్పుడు మనకి డౌట్ వస్తుంది కదా, వాళ్ళకి డౌట్ వస్తుంది హెచ్ఆర్. మోస్ట్ ప్రాబ్లీ రావు, కానీ నేను ఎందుకు తీసుకున్నాను అంటే నేను బ్యాంకింగ్ నుంచి సాఫ్ట్వేర్ స్విచ్ అయ్యాను, అందుకని నేను తీసేసుకున్నాను. ఎందుకంటే బ్యాంకింగ్ అక్కడేమో యాక్సిస్ బ్యాంక్ అని పడుతుంది, ఇక్కడ వేరేగా ఉంటుంది, అంటే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అందుకు. ఓకేనా, నెక్స్ట్ ప్రొవిడెంట్ ఫండ్ ఏంటంటే మీకు అర్థమైంది కదా. ప్రొవిడెంట్ ఫండ్ అర్థమైందమ్మా. ప్రొవిడెంట్ ఫండ్ కొన్ని స్టెప్స్ ఉంటాయి. నావిగేషన్ ఏంటంటే పీవీ అంటే పేరోల్. ఓకేనా, ఓకే అన్న. సో మనం ఇప్పుడు ఏదైనా ఉండాలంటే పేరోల్కి వెళ్ళి పేరోల్ ఇండియాకి వెళ్ళి కిందకి వస్తే ఇక్కడ స్టాచ్యుటరీ సోషల్ కాంట్రిబ్యూషన్ ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. కొన్ని ఒక క్వశ్చన్ అడుగుతాం, ఒక క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ, వాట్ ఆర్ ద రిటైర్మెంట్ బెనిఫిట్స్, వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్. ప్రొవిడెంట్ ఫండ్ ఈఎస్ఐ వచ్చి సోషల్ స్టాచ్యుటరీ కాంట్రిబ్యూషన్స్. ఓకేనా, ఎప్పుడో చేశాను నేను, అదే కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. ప్రొవిడెంట్ ఫండ్ ఈఎస్ఐ వచ్చేమో సోషల్ కాంట్రిబ్యూషన్ ఫండ్ వస్తాయండి.
ఈఎస్ఐ అంటే ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్. ఓకేనా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే గ్రాట్యుటీ అండ్ సూపర్యాన్యుయేషన్. ఇవి ఏమో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండి. ఓకే. సో క్వశ్చన్ నన్ను ఇదే క్వశ్చన్ అడిగి సోషల్ కాంట్రిబ్యూషన్ ఏదో ఉంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అది తెచ్చినా కూడా లేదు. సోషల్ కాంట్రిబ్యూషన్లో పిఎఫ్ గ్రాట్యుటీ చెప్పారు. తప్పేమన్నాడు. సో ఇది ప్రొవిడెంట్ ఫండ్. ఓకే. ప్రొవిడెంట్ ఫండ్ ఏంటంటే ఫస్ట్ మనం ఎంప్లాయ్ ట్రస్ట్ డీటెయిల్స్ అనేది మెయింటైన్ చేస్తామండి. ఇక డిఫరెంట్ ట్రస్ట్ డీటెయిల్స్ ఉంది కదా, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అడండి. ఓకేనా. ఓకే అండి. ట్రస్ట్ డీటెయిల్స్ పిఎఫ్ అండ్ ప్రొవిడెంట్ ఫండ్. ఓకేనా. సో మనం ఇక్కడ ట్రస్ట్ డీటెయిల్స్ అనేది డిఫైన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ న్యూ ఎంట్రీస్కి వెళ్ళి యాక్చువల్లీ ఈ ఫీల్ ఉండదండి. ఓకేనా. మనం ఇది ఉండదు యాక్చువల్లీ. మరి ఇది దీంట్లో ఎందుకు ఉండదు తెలియట్లేదు. ఓకేనా. ఈ ట్రస్ట్ టైప్ అనేది మనం ఏం చేస్తామంటే ఎక్స్క్లూడెడ్ ట్రస్ట్ అని పెడతాం. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ టెక్నికల్ వే స్టెప్స్ అండి. వాడు ఇంటర్వ్యూలో అడుగుతాడు వాట్ ఆర్ ద టెక్నికల్ వే స్టెప్స్ వీ హ్యావ్. మనం ఏం చెప్పాలంటే 3F3 సిరీస్ 3F సిరీస్ అని చెప్తే సరిపోతుంది. వాడు ఒకవేళ డీటెయిల్గా అడిగితే మొత్తం నేను మీకు పంపించాను కదా, దాంట్లో ఉన్న 3F సిరీస్ మొత్తం చెప్పాలి. 3F1 అంటే ఏంటి, 3F
2 అంటే ఏంటి, 4 ఏంటంటే అన్నీ చెప్పాలన్నమాట. ఓకేనా. ఎందుకు పెట్టాడు అసలు? ఓకేనా. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేసామంటే ఒక ట్రస్ట్ అనేది మనం ఒకటి మెయింటైన్ చేసాం. ఓకేనా. ఈ వాల్యూస్ ఇవన్నీ టెక్నికల్ వేస్ట్ టైప్స్ అనమాట. ఈ టెక్నికల్ వేస్ట్ టైప్స్ తీసుకుని ఒక ట్రస్ట్ మేనేజర్ అనేది మనం తీసుకున్నాక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే we need to assign our company codes. Different trust. ఇది కొంచెం బట్టి పెట్టండి, ఏం కాదు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే అసైన్ కంపెనీ రేట్ ఫర్ ప్రొవిడెంట్ ఫండ్. ఇక్కడ అంటే ఏంటంటే కంపెనీ రేట్స్ అనేది ప్రొవిడెంట్ ఫండ్ అనేది డిఫైన్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఎలా అనుకుంటే సర్టెన్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్కి 14% తీసుకోవాలి, సర్టెన్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్కి 12% తీసుకోవాలి అని ఏదన్నా నియమం పెట్టుకుంటే అప్పుడు ఇక్కడ ఏంటంటే రేట్ డిఫైన్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తామంట. ఎలివెన్స్ గ్రూపింగ్ అనేది మనం క్రియేట్ చేసాం, గుర్తుందా, AB01. దానికి నేను 12% ఇస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే we need to define ఎంప్లాయర్ అనేది వేరండి, ఎంప్లాయీ అని వేరండి. ఓకేనా. ఎంప్లాయీ ఏంటంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంటే వర్క్ చేసేది. ఎంప్లాయర్ అంటే కంపెనీకి వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే వీ నీడ్ టు డిఫైన్ ట్రస్ట్ వ్యాలిడిటీ పీరియడ్. అంటే ట్రస్ట్ వ్యాలిడిటీ పీరియడ్ అనేది డిఫైన్ చేయాలి. అంటే ఇప్పటి నుంచి ఎప్పటి వరకు న్యూ ఎంట్రీ స్క్రిప్ట్.
ఇక్కడ ఏంటంటే నో పేమెంట్స్ టువర్డ్ ఈడిఎల్ అడ్మిన్ ఛార్జెస్. అంటే ఈడిఎల్ అడ్మిన్ ఛార్జెస్ అనేది కూడా ఛార్జెస్ కింద తీసుకుంటారు, ప్రొవిడెంట్ ఫండ్ మీద తీసుకుంటారు అనమాట. 3F7, 3F8, 3F9 ఈ 3 టెక్నికల్ వేస్టేజ్ ఈడిఎల్ రిలేటెడ్ అడ్మిన్ ఛార్జెస్ అనమాట. సో మనం ఇది ఇప్పుడు ఇస్తున్నాం. సో సేవ్ చేస్తాం. ఒక్క నిమిషం. సో మనం వ్యాలిడిటీ పీరియడ్ అనేది డిఫైన్ చేస్తాం. అర్థమవుతుందండి? నెక్స్ట్ ఏంటంటే మెయింటైన్ కాంట్రిబ్యూషన్ ఫర్ డీటెయిల్స్ ఫర్ ప్రొవిడెంట్ ఫండ్. ఇదేంటంటే 40 EPF అనేది ఫ్యూచర్ అండి. ఓకేనా, అంతకుముందు మనం ఎలాగా ఫ్యూచర్స్ మెయింటైన్ చేసాము, వాడు ఇక్కడ అడుగుతాడు డూ యూ మెయింటైన్ ఎనీ ఫ్యూచర్ ఫర్ ప్రొవిడెంట్ ఫండ్ అంటే 40 EPF అనేది చెప్పాలన్నమాట. to determine contribution details. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేంజెస్ అంత ఏం చేయం, ఆల్రెడీ ఉంటుంది. ఇది ఒకటే ఉంటుంది. మామూలుగా ఇక్కడైతే మన పర్సనల్ ఏరియా ఇచ్చుకొని సేమ్ ఇదే డీటెయిల్స్ మనం ఇచ్చుకుంటాం తప్ప ఇంకేం లేదు. సో ఇదే చేంజెస్ చేస్తాం, ఇంకేం చేయం. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఎందుకంటే ఇది మనకి ఇక్కడ ఆల్రెడీ ఎందుకు ఉందంటే మామూలుగా ఏంటంటే సిస్టమ్ డెవలప్మెంట్ సిస్టమ్ ఎప్పుడు బ్లాంక్ సిస్టమ్ అండి. ఓకేనా, ఇవన్నీ ఏమి ఉండవు. డెవలప్మెంట్ సిస్టమ్ అనేది మనం ఇప్పుడు కొత్త బుక్ కొనుక్కొని ఎలా వైట్ పేపర్స్ ఉంటాయో డెవలప్మెంట్ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. ఒకవేళ స్టార్టింగ్ నుంచి ఎవడైనా ఉంటే మధ్యలో వస్తే డెవలప్మెంట్ అయిపోయి ఉంటుంది, పర్లేదు. కానీ అంటే స్టాండర్డ్ వరకు అవుతుంది, కొంచెం బేసిక్ ఎగ్జాంపుల్ లాగా ఉంటుందేమో, కానీ ఫుల్ఫిల్గా కాన్ఫిగరేషన్ అయితే ఉండదు. అది కొంచెం లైక్ ఏంటంటే వైట్ బుక్ లానే ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ మెయింటైన్ చేసి ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే వీ నీడ్ టు డిఫైన్ కాంట్రిబ్యూషన్ ఫర్ సాచురేటెడ్ రేట్స్ ఫర్ ప్రొవిడెంట్ ఫండ్.
ఇక్కడ ఏంటంటే ఈ గ్రూపింగ్కి మనం రేట్స్ అనేవి డిఫైన్ చేస్తాం అన్నమాట. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ ప్రొవిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వచ్చి 12% తీసుకుంటున్నాడు. ఇక్కడ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చి 12% తీసుకుంటున్నాడు. పెన్షన్ కాంట్రిబ్యూషన్ వచ్చి 8 తీసుకుంటున్నాడు. ప్రొవిడెంట్ పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ 1.10 తీసుకుంటున్నాడు. ఈడిఐఎల్ కాంట్రిబ్యూషన్ 50%, అదే 0.5% తీసుకుంటాడు. ఇదంతా కాంట్రిబ్యూషన్ రేట్స్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తామండి. ఈ 1 ఉంది కదా, ఈ 1 అనేది మనం ఇక్కడ 40 ఈపీఎఫ్లో మ్యాప్ చేస్తాం. ఇక్కడ 1 ఉంది చూసారా, ఈ 1 అనేది మ్యాప్ చేస్తాం అన్నమాట. మనం బేసిక్ ఇక్కడ చేంజెస్ చేసేది ఏంటంటే ఇవే చేస్తాం. సో వాడు అడుగుతాడు వాట్ ఆర్ ద ప్రాసెస్ టు కాన్ఫిగర్ ప్రొవిడెంట్ ఫండ్. అప్పుడు ఏంటంటే వీ నీడ్ టు డిఫైన్ ట్రస్ట్ ఫర్ ప్రొవిడెంట్ ఫండ్ where we specify waste type for provident fund. Next we need to define assign company rates for provident fund. సార్ నేను ఫస్ట్ నేను చెప్తాను, ఒకసారి క్లియర్గా చెప్తాను, ఓకేనా. ఫస్ట్ వీ నీడ్ టు డిఫైన్ ట్రస్ట్ అండ్ వేర్ వీ స్పెసిఫై ద వేస్ట్ టైప్ ఫర్ ప్రొవిడెంట్ ఫండ్. నెక్స్ట్ ఏంటంటే వీ నీడ్ టు డిఫైన్ కంపెనీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ by assigning the company rates to provident fund. ఓకే. లేదు ఇలా కాకుండా ఒకటే చెప్పొచ్చమ్మా. వీ నీడ్ టు స్పెసిఫై ద ప్రొవిడెంట్ ఫండ్. We need to define the trust details in the table V_T5IN1. ఈ టేబుల్స్ బేస్ చేసుకున్నాను చెప్పచ్చు. నువ్వు టేబుల్స్ బేస్ చేసుకుని చెప్తే వాళ్ళకి ఇంకా జెన్యున్ అని ఫీల్ అయిపోతాడు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏదో తెలుస్తాయి టేబుల్స్ ఇవి. సో అలా కొంచెం అలా చదువుకో, అది బెటర్ వే, ఓకేనా. నెక్స్ట్ ఒక్క మామూలుగా రివ్యూ ఇచ్చేసి ఇంకా ఈరోజుకి క్లాస్ ఆపేస్తాం. నెక్స్ట్ రేపు కంటిన్యూ చేస్తాం, ఓకేనా. ఓకే. ఫస్ట్ మనం ఏంటంటే ట్రస్ట్ డీటెయిల్స్ అనేది డిఫైన్ చేస్తాం. వీ నీడ్ టు డిఫైన్ ట్రస్ట్ డీటెయిల్స్ వేర్ వీ స్పెసిఫై ద వేస్ట్ ఆఫ్ ప్రొవిడెంట్ ఫండ్ త్రూ టేబుల్ T7INF1, ఓకేనా. నెక్స్ట్ వీ నీడ్ టు అసైన్ కంపెనీ రేట్స్ ఫర్ ప్రొవిడెంట్ ఫండ్ అంటే వేర్ వీ స్పెసిఫై employer contribution for provident fund through table T7INF3, 5 INF. Next we need to define the trust validity period. Next we need to maintain the future 40 EPF. ఇక్కడ we need to maintain the future 40 EPF to determine the contribution rate for provident fund. Next we need to define contribution type for statutory rates for provident fund. అంతే. ఈ 4 స్టెప్పులు చెప్తే ఇది కంపల్సరీ అడుగుతాడు. ఇంటర్వ్యూలో కంపల్సరీ అడిగే క్వశ్చన్ ఇది, ఓకేనా. ఈరోజుకి చాలు, చెప్పమంటే చెప్పేస్తాం. అంటే నాకు ఇంటర్వ్యూ ఉంది మేడం ఈ సాటర్డే. సరే చదువుదాం. సరే ఈ రోజుకి చాలా అయితే మీకు ఎరేజైనా ఇంపార్టెంట్ ఏమైనా వర్క్ ఉంటే మీరు చేసుకోండి, నా ప్రాబ్లం ఏం లేదు. ఆ టైంలో నేను ప్రాక్టీస్ చేస్తాను 3 years వరకు. నా వల్ల మళ్ళీ ఇంపార్టెంట్ వర్క్ నాకు వర్క్ అంత ఏమి ఉండదు అమ్మా. ఏంటంటే కొంచెం కూలే. బట్ నాకు మొన్న రీసెంట్గా కాల్ వచ్చింది, ఫ్రీ ఉన్నారా అంటే చేంజ్ అవ్వడానికి ఓకేనా అని అడిగారు. ఓకే. సో నేను ఓకే చెప్పామాట.